వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ట్రెండీ బ్రదర్స్. ఈరోజు మన హెల్తీ రెసిపీ ఇన్స్టెంట్ హెల్దీ జొన్న పిండితో దోశ. ఒక కప్ జొన్న పిండి తీసుకోండి. వేరే ఏ పిండి యాడ్ చేయక్కర్లేదు. ఒక్క జొన్న పిండితోనే మనకి మంచి క్రిస్పీ దోశలు వస్తాయి. దీంట్లోకి మనకి క్యారెట్, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, ఆనియన్ నేను వేసుకున్నాను. ఇంకా మీరు కావాలంటే బీట్రూట్, ఇంకా ఎనీ అదర్ వెజిటేబుల్ యాడ్ చేయొచ్చు. సేమ్ మన ఇన్స్టెంట్గా చేసే రవ్వ దోశ ఉంటుంది కదా, బ్యాటర్ అలా మనం మిక్స్ చేయాలి. ఇవన్నీ వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకోండి. తర్వాత ఈ ఏదైతే మనం క్యారెట్, ఆనియన్ ఇవన్నీ వేసామో పిండికి మంచిగా పట్టేటట్టు ఒకసారి చేత్తో బాగా కలపండి. తర్వాత అలా కలపడం వల్ల ఏమవుతుందంటే దాంట్లో ఉన్న ఫ్లేవర్స్ అన్నీ కూడా ఆ పిండిలోకి వచ్చేస్తాయి. ఇప్పుడు మనం దీంట్లో ఒక క్వాంటిటీతో వాటర్ పోసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ కప్తో నేను ఒక కప్ తీసుకున్నాను అనుకోండి, 3 కప్స్ వాటర్ కంపల్సరీ పడతాయి. అలాగే మీరు ఆ మెజర్మెంట్తో వేస్తే వాటర్ ఎక్కువ అవ్వడం తక్కువ అవ్వడం అలా ఏం లేదు. నేను తీసుకున్న మెజర్మెంట్కి నేను ముందే వాటర్ పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే కొన్ని వాటర్ పోసుకొని బాగా, అంటే ఎలాంటి ఉండలు రాకుండా నీట్గా కలిపి పెట్టుకొని ఆ రిమైనింగ్ వాటర్ కూడా యాడ్ చేసేసి జస్ట్ ఒక 5 మినిట్స్ ఆ ప్యాన్ తీసుకునేంత వరకే నేను దాన్ని రెస్ట్ ఇచ్చాను. ఇప్పుడు గ్యాస్ మీద ప్యాన్ పెట్టి కొంచెం, అంటే నార్మల్ హీట్ సరిపోదు, మంచి హీట్ ఎక్కాక ప్యాన్ ఒక్కసారి టిష్యూతో క్లీన్ చేయండి. చూసారు కదా మన రవ్వ దోశకి ఎలా ఉందో బ్యాటర్, సేమ్ అలాగే ఉంది. రవ్వ దోశకి ఎలా మనం గ్లాస్ అలా యూస్ చేసి వేస్తామో దీనికి కూడా అలాగే వేయాలి. నేను ఏం ఆయిల్ కూడా ఏం వేయలేదు, జస్ట్ అలా ముందు నీట్గా స్ప్రెడ్ చేసి అది కొంచెం ఆ వాటరీ అంతా పోయి పైన మంచిగా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు జస్ట్ వెయిట్ చేయండి. అలా బ్రౌన్ కలర్ అనిపించినప్పుడు ఒక చిన్న స్పూన్ ఆయిల్ సరిపోతుంది. ఒక సైడ్ ఫ్రై అయ్యాక నెక్స్ట్ సైడ్కి టర్న్ చేయండి. టర్న్ చేయకపోయినా పర్లేదు, కానీ చాలా క్రిస్పీగా హెల్దీ బ్రేక్ఫాస్ట్ మార్నింగ్ మనకి. అలా మనం అసలు ఏ చట్నీ లేకపోయినా కూడా నార్మల్గా తినేయచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ ట్రెండీ బ్రదర్స్. సబ్స్క్రైబ్.